ఫైనలీ ఆఫ్టర్ 15 years ఎలా ఉన్నావు విజేందర్? నేను అలాగే ఉన్నాను, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. మీతో ప్రాబ్లం ఏంటో తెలుసా విజేందర్? మీకు రింగ్లో ఆడటం తెలిసినంతగా లైఫ్లో గెలవటం తెలీదు. ఇంతకీ ఎప్పటికైనా పరిచయం చేస్తావా, ఇంకా దాస్తావా విక్రమాదిత్య కొడుకుని? కానీ కలిసిన వెంటనే నా గురించి అంతా చెప్పుంటాడుగా. తెలిసిన వెంటనే వచ్చి సరెండర్ అవ్వాల్సింది. నీ కెరియర్కి ఏదో ఒకటి చేసేవాడిని. తెలిసినా రాలేదంటే నువ్వేదో ఫిక్స్ అయి ఉంటావు. అది జరగదు, జరగనివ్వను. బాక్సింగ్ అయినా లైఫ్ అయినా సరెండర్ అయితే గెలవరు, ఫైట్ చేస్తే గెలుస్తారు. రాసిపెట్టుకో, ఈ టోర్నమెంట్ గెలిచేది నేనే. నువ్వు అలా అనుకుంటున్నా తప్పులేదు. విక్రమాదిత్య కొడుక్కనికి ఒక పగ ఉంటుంది, నీ వయసుకు ఒక పొగరుంటుంది, గెలుస్తాననే ఆశ ఉంటుంది. కానీ ఇక్కడున్నది ఈశ్వర్నాథ్, లయకారకుండ్రా. ఆట ఆడిచ్చేది నేనే, గెలిపించేది నేనే, ఓడించేది నేనే. నన్ను ఫేస్ చేయటం నీ వల్ల కాదు. వీడంతా అన్ను నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే నీ జీవితంలో 25 ఏళ్ల పాపం ఉంటుంది, గెలిచానన్న గర్వం ఉంటుంది, ఓడిపోనన్న అహంకారం ఉంటుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడిని మాత్రం గెలుకు. తట్టుకోలేవు. విజేందర్, నువ్వు వీడికి మాటలు నేర్పించావా, ఆట నేర్పించావా? మీ నాన్న ఓటమి మీద పునాది వేసుకుని ఇక్కడ దాకా వచ్చినాన్రా. బచ్చావి, నువ్వెంత? ఈ టోర్నమెంట్లో నీ ఓటమంతా. నువ్వు బయటకు వచ్చి జస్ట్ ఆట చూస్తావు, కానీ రింగ్లో నేను అదే ఆట ఆడతా. నా ప్రతి గెలుపుకి నీకు భయం పుట్టేలా చేస్తా, నీ పాపాలని నీకు గుర్తొచ్చేలా చేస్తా, నీకు వేరే ఆప్షనే లేకుండా చేస్తా. సూపర్ రా. గెలవటం అలవాటైపోయినాక లైఫ్లో ఎక్సైట్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చింది కిక్. ఐ లైక్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఛాంప్. I think it's a knockout, but we have to confirm with the replays. And Gunny has won by a knockout.
సో ఇప్పుడు వరకు జరిగిన 4 క్వార్టర్ ఫైనల్స్లో 3 క్వార్టర్ ఫైనల్స్ మనం అనుకున్న ఆడ్స్ అండ్ ఈక్వేషన్స్ మ్యాచ్ అయ్యాయి అండ్ వి వన్ క్లోజ్ టు 400 crores. బట్ ద 4th క్వార్టర్ ఫైనల్ విచ్ వాస్ బిట్వీన్ గనీ అండ్ సోహెల్ ఖాన్ మనం అనుకున్న ఆడ్స్ అండ్ ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యాయి. వి లాస్ట్. అంటే ఎంత పోయింది? సే అప్రాక్సిమేట్లీ 100 crores. 100 తోపిందంటే ఈశ్వరా. Ishwar sir, going forward, the stakes are going to be 5 to 10 times higher. It is semis and finals. Even one small mistake, ఒక్క మ్యాచ్ పోయినా, the consequences will be unthinkable, sir. పోయమ్మా, మొదటికే మోసం వచ్చేలా ఉంది ఈశ్వరా. మీరే ఏదో ఒకటి చేయాలి. అపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వకుండా రింగ్ మొత్తం మూవ్ అవుతూ ఉండు. ఇలా సారీ బ్రో, తప్పు చేశాను. ఫాల్సికో, మీ నాన్న గురించి నిజం తెలిసాక నీకు ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. నేను ఓడిపోయాను, కానీ నువ్వు గెలవాలి. लेकिन गनी ने सबको अच्छे फुटवर्क के साथ डिफेंस कर लिया. इस राउंड में दोनों बॉक्सर्स बहुत ही गुस्से में नजर आ रहे हैं. ऐसा लगता है कि दोनों ही इरादे से रहे हैं. और ये क्या, गनी का राइट हुक और काला का राइट अपरकट एक ही बार दोनों को कनेक्ट हो गया है. राउंड के खत्म होते ही गनी के कोच विजेंद्र सिन्हा गनी को समझाते हुए, गनी ने शुरू से ही अच्छी फुटवर्क और अच्छी स्लिप्स के साथ मैक्सिमम स्कोरिंग की है. नेक्स्ट राउंड की शुरुआत से ही गनी ने काला पर अपनी लीड बना ली है. इससे गनी के रिब्स में इंजरी हो सकती है. గివ్ మీ దట్ ట్రీ ఫాస్ట్. राउंड के शुरू से ही गनी पेन में नजर आ रहे हैं और काला गनी के इंजर्ड रिब्स पर ही अटैक किए जा रहे हैं. गनी पेन में होते हुए भी अच्छे स्कोर के साथ खेल रहे हैं. काला गनी के इंजर्ड रिब्स को होल्ड करके अपरकट से अटैक करते जा रहे हैं और रेफरी ने दोनों बॉक्सर्स को ब्रेक कर दिया. राइट स्ट्रेट पंच के साथ काला को नॉकआउट कर दिया. బ్లైండ్ ఫోర్స్ డ్యామేజ్. రైట్ నౌ నథింగ్ క్రిటికల్. బట్ సేమ్ సిచ్యువేషన్లో ఫైనల్స్ ఆడి మళ్ళీ రిబ్స్ మీద దెబ్బ తగిలించుకుంటే లంగ్స్కి లివర్కి డ్యామేజ్ అయ్యి ప్రాణాలకే ప్రమాదం జరగచ్చు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్.